ప్రైజ్ లార్డ్. ఈరోజు ఉదయకాలం వాగ్దానం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయము 13వ వచనం. భయపడకుడి, యెహోవా నీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక ఉండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తునీలు ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఉదయకాండ పునరుద్ధానం దినమందు ప్రభు మనతో వాగ్దానం చేస్తున్న మాటలు చూడండి. అంటున్నాడు అక్కడ, మీరు భయపడకుడి, నేడు నీకు కలుగు చేయు రక్షణను ఊరక ఉండి చూడండి. ఈరోజు పునరుద్ధానం దినం కదా, ప్రభు మీకు రక్షణ కలుగు చేయనుగాక, శత్రువు చేతి నుంచి దేవుడు విడిపించునుగాక అంటున్నాడు. నేడు మీరు చూస్తున్న ఐగుప్తునీలు ఇక మీరు ఎన్నడూ చూడక ఉంటారు అంటున్నాడు. కాబట్టి వాగ్దానం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నేడు నీకు కలుగు చేసిన రక్షణను, ఆయన నీకు ఇచ్చిన రక్షణను ఊరక నిలిచి చూడు. శత్రు భయం చేత నువ్వు భయపడుతున్నావేమో, నా ప్రభు నీతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడద్దు, ఊరక నిలిచి చూడు. ఆయన చేసే కార్యాలు చూడండి. ఊరకే ఉండండి, మౌనంగా ఉండండి. నీ మీద రేపబడుతున్న శత్రువు ఏమైతే మాట్లాడుతున్నారో, లేకపోతే ఏదైనా క్రియలు చేస్తున్నారా, అయితే ఊరక ఉండి నిలుచొని చూడండి. ఈ రోజున్న శత్రులు ఐగుప్తుని లాంటి వారు నీకు రేపు మీరు చూడకుండా నా ప్రభు చేయునుగాక. దేవుడు వాగ్దానం ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినట్లుగా ఉదయకాండం ఈ పునరుద్ధానం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, భయపడద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దేని చేత భయపడుతున్నావు? నీకు కలిగిన రోగాన్ని బట్టి భయపడుతున్నావా? నీకు కలిగిన సమస్యలను బట్టి భయపడుతున్నావా? నువ్వు దేని గురించి కూడా భయపడద్దు, విచారణ చెందొద్దు. నీకు వ్యతిరేకంగా ఉన్న వారిని చూసి నువ్వు భయపడుతున్నావా? నీకు విరోధముగా ఉన్న వారిని చూసి నువ్వు భయపడుతున్నావా? అయితే నా ప్రభు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, ఊరక నిలబడు, ఊరక చూడు. ఆయన చూపించే రక్షణను ఊరక నిలిచి చూడు. నేడున్న ఐగుప్తునీలు ఇక మీద నువ్వు ఎప్పుడు చూడవు. నీకు ఈ రోజున్న సమస్యలు ఇంకెప్పుడు చూడకుండుగాక. నీకు కలిగిన అనారోగ్యం ఇంకెన్నడూ చూడకుండుగాక. నీకు కలిగిన సమస్యలు యేసు నామములో నా ప్రభు కొట్టివేయబడును గాక. దేవుడు అందుకే వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. భయపడకు, నువ్వు భయపడొద్దు. నువ్వు దేని చేత భయపడుతున్నావు? భయపడకు. ఏ సమస్య చేత భయపడినా నువ్వు భయపడొద్దు. ఏ మనుషులు, ఏ వ్యక్తులు, ఏ శక్తులు నిన్ను తరుముతున్నా నువ్వు భయపడొద్దు. ఎందుకంటే నీ పక్షమున్న వాడు గొప్ప దేవుడు. ఉదయకాందు ప్రియ సహోదరి సహోదరుడు, నా ప్రభు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడొద్దని దేవుడు మాట్లాడు. భయపడొద్దు. చూడండి, అక్కడ అంటున్నాడు, ఊరక ఉండి నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తునీలు ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఎన్నడూ శత్రువులు ఉంటారు నీ మధ్య. ఎన్నడూ నీ మీద వ్యతిరేకంగా ఉన్నవారు ఎన్నడూ ఉండకుండా దేవుడు చేసే దేవుడు. కానీ నువ్వు ఒక్కటే చేయాలి ప్రియ సహోదరి సహోదరుడా, ఊరక నిలబడి చూడు. ఎవరైనా నిన్ను మాటల చేత బాధ పెడుతున్నారా? అయితే ఊరకే ఉండి ఆ మాటలు విన్నట్టు వదిలే. నీకు వ్యతిరేకంగా ఏమైనా చేస్తున్నారా? కుయెత్తు కలిగి ఏమైనా చేస్తున్నారా? నీ వెనక ఏమైనా పన్నాగాలు పొంగుతూ ఉన్నారా? అయితే నువ్వు ఊరక ఉండి నిలబడి చూడు. ఊరకే ఉండి, మౌనమే మంచిది. కొన్ని దినాల్లో, కొన్ని సమయాలలో మనకి మౌనమే మంచిదండి. కాబట్టి మౌనంగా ఉండి చూడు, ఊరక ఉండి చూడండి. యెహోవా బలాఢ్యుడు, ఆయన చేసే కార్యాలు ఊరక నిలబడి మీరు చూడు. ఈరోజు నువ్వు చూస్తున్న ప్రతి శత్రువు భయము రేపు నీకు ఉండదు. ఇంకా నీకు కలిగిన ఈరోజు అనారోగ్యము రేపు ఇక మీద మీరు చూడరు అని ప్రభు సెలవిస్తున్నాడు. కాకపోతే నువ్వు చేయాల్సిన ఒకటే, ఊరక ఉండి చూడాలి. ఊరకే ఉండు, మౌనంగా ఉండు. కొన్ని సమయాల్లో, కొన్ని ఆ సందర్భాలలో మౌనమే మనకి తగినది. కనుక మౌనంగా ఉండాలి. నువ్వు ఊరక ఉంటే దేవుని పట్ల అద్భుతము చేయనుగాక, అద్భుత కార్యాలు చేయనుగాక. ఈ పునరుద్ధానం నువ్వు ప్రభు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ శత్రువుల చేతి నుంచి విడిపించి, నీకు ఈ రోజు ఉన్న వారందరూ కూడా, నీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా రేపు మీరు చూడరు. వారి మనసు మారుస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఐగుప్తుని లేకుండా చేసినట్లుగా నీకున్న శత్రు భయాన్ని లేకుండా చేయునుగాక. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విజయం కలుగు చేయనట్లుగా నీకు విజయం కలుగు చేయనుగాక. కాకపోతే ఒకటి చేయాలి, అవిశ్వాసం నీ నుంచి తీసివేసుకొని భయపడక ఆయన వైపు నిరీక్షణ కలిగి ఆయన వైపే చూస్తూ ఊరక ఉండి ఆయన చేసే కార్యాలు చూడుడి. హల్లెలూయా. ఆయన కార్యాలు చూడండి. ఆయన కార్యాలు ఎలా ఉంటాయి అంటే, కంటికి కనపడవు, హృదయానికి గోచరము కావు, చెవికి వినపడని కార్యాలు. ఇశ్రాయేలు ప్రజల చేత దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు ఊరక ఉండండి, భయపడవద్దు. ప్రతి విషయంలో భయం ఎందుకో? చిన్నదానికి పెద్దానికి ఒకవేళ భయపడుతూ కృంగిపోతున్నావేమో,
రే సహోదరుడు నా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడొద్దు, ఊరక నిలబడి చూడు. నీకు కలిగిన బాధను బట్టి, నీకు కలిగిన సమస్యను బట్టి, నీకు కలిగిన రుణబాధను బట్టి నువ్వు కృంగిపోతూ భయపడుతున్నావా? అయితే నువ్వు భయపడద్దు, ఊరక నిల్చొని చూడు. ఆయన చేసే కార్యాలు చూడు. నీకు ఈ రోజున్న శ్రమ రేపు నీకు పోవును గాక. రేపు ఈ రోజు కలిగిన నీకు నిందలు, అవమానాలు, కలిమి లేని నీకు తొలగించబడి కలిమితో నా ప్రభు నింపును గాక. ఉన్నతమైన శిఖరాలకు నా ప్రభుని నెక్కించును గాక. ఒక్కటే చేయండి. ఏం చేయాలంటే ఊరక నిలబడి ఆయన చేసే కార్యాలు చూద్దురుగాక. ఇటు వాగ్దానము ప్రభు మన పట్ల, మన జీవితాల పట్ల, మీ కుటుంబస్తుల పట్ల, కుటుంబం పట్ల, మీ సంఘస్థుల పట్ల, ప్రతి బిడ్డ పట్ల మీరు కట్టి ఫలింపచేసి ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.